నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మీడియా సమావేశం. పలు అంశాలపై వివరణ. వైసీపీ లీడర్ గడికోట శ్రీకాంత్ మీడియా సమావేశం. టీడీపీ నేతలపై ఫైర్. టీడీపీ లీడర్ నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఏ వైష్ణవి డైరీ ద్వారా అయితే వాళ్ళు సప్లై చేయించారో, ఏఆర్ డైరీ తమిళనాడు ద్వారా అయితే వాళ్ళు సప్లై చేయించారో, ఏ ప్రీమియర్ డైరీ ద్వారా అయితే వాళ్ళు సప్లై చేశారో, ఇవన్నీ ఫేక్ సంస్థలు ఉన్నాయి. కాకపోతే దాంట్లో తయారైంది నెయ్యి కాదు. ఈ బోలే బాబా వాళ్ళు మిగతా వాళ్ళందరితో కలుసుకొని, దేవస్థానంలో ఉండే వాళ్ళందరితో కలుసుకొని ఒక ముఠాగా ఫామ్ అయ్యి కుట్ర చేశారు అని సిట్టు తేల్చింది. ఏందయ్యా కుట్ర అంటే, పామాయిల్లో ఏమేం కలిపారు? పామాయిల్లో నెయ్యికి బదులు పామాయిల్ వాడి పామాయిల్ కెర్నల్ ఆయిల్ను బీటా కెరోటిన్, ఇవన్నీ కెమికల్ నేమ్స్. సో కెమిస్ట్రీ ఉండే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. పామాయిల్ మరియు పామాయిల్ కెర్నల్ ఆయిల్ను బీటా కెరోటిన్తో బాగా కడిగి రంగు వేసి, నెయ్యిలో రంగు వేయడంటారు రే, మా కర్మ కాకపోతేను, రంగు వేసి కృత్రిమ రుచితో కలిపి, నెయ్యికి కృత్రిమ రుచితో కలిపి మోనోగ్లిజరైడ్లు మరియు డైగ్లిజరైడ్లు, లాక్టిక్ యాసిడ్, ఈస్టర్ మరియు అసిటిక్ యాసిడ్ వంటి ఎమల్సిఫైయర్స్తో కలిపి నెయ్యి తయారు చేశారు. ఎస్టర్ అనే కెమికల్ను వాడి నెయ్యి యొక్క సహజ ఆకృతి రావడానికి, ఆ ఆకృతిని అనుకరించడానికి మరియు షెల్ఫ్ లైఫ్ పెంచడానికి ఎస్టర్ అనే కెమికల్ వాడారు. పామా కెర్నల్ ఆయిల్తో పాటు విషపూరిత పదార్థాలు మరియు రసాయనాలు కూడా వాడారు. కాబట్టి ఇంకొకసారి చూద్దాం, ఎందుకంటే అన్ని కెమికల్ నేమ్స్ కాబట్టి. పామాయిల్తో పాటు పామాయిల్ కెర్నల్ ఆయిల్ను బీటా కెరోటిన్తో బాగా కడిగి రంగు వేసి కృత్రిమ రుచితో నింపి మోనోగ్లిజరైడ్లు, డైగ్లిజరైడ్లు, ట్రైగ్లిజరైడ్లు, లాక్టిక్ యాసిడ్లు మరియు అసిటిక్ యాసిడ్ వంటి ఎమల్సిఫైయర్స్తో ఎస్టర్ అనే కెమికల్ను నెయ్యి యొక్క సహజాకృతి రావడానికి ఇవన్నీ కలిపి పామాయిల్ను నెయ్యిగా భ్రమింపజేసి, వాళ్ళు భ్రమపడ్డారో లేదో మనకు తెలియదు, అందరు దొంగలే కాబట్టి ఎందుకు భ్రమపడరు, కానీ అది ఉండేట్టుగా చూపించి పామాయిల్ను నెయ్యి అని చెప్పి సప్లై చేసి ఒక్కొక్క కేజీకి 300, 400, 500 రూపాయలు కొట్టేశారు. 234 కోట్ల రూపాయలు విలువైన డబ్బుల్ని, ఈ 60 లక్షల లీటర్లు, 3.5 సంవత్సరాల్లో దాదాపు 60 లక్షల లీటర్లు. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కంపెనీ పేర్లన్నీ చెప్పాం కదా, ఈ కంపెనీలన్నీ కలిసిపోయి దేవస్థానంలో కొంతమంది వెధవలు ఉన్నారు కదా, ఆ వెధవలు, ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వెధవలు అన్నాను కోపం తెచ్చుకోకండి, దేవుణ్ణి మోసం చేసి దేవుడికి అపచారం చేసేవాళ్ళు, అంతకంటే వేరే మంచి తిట్టు నాకేం దొరకలేదు. అంతకంటే పెద్ద తిట్టు మైక్ ముందు తిట్టలేక ఆ ఒక్క పదం మాత్రం వాడడం జరిగింది. ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, 3 జనరల్ మేనేజర్లు, 10ల సంఖ్యలో మామూలు ఉద్యోగులు, చాలామంది డైరీ స్పెషలిస్టులు, వీళ్ళందరూ కలిసిపోయి ఒక ముఠాగా ఏర్పడిపోయి పామాయిల్ను నేను చెప్పిన కెమికల్స్ అన్నిటినీ వాడి, ఇది నేను చెప్పింది కాదు, ఇవన్నీ సిట్టు చెప్పినవే ఇవన్నీ ఇవంతా చేసి పామాయిల్తో కెమికల్ లడ్డు, ఈ మాట అనాలంటే కూడా బాధేస్తుంది. మనం ఎంతో ప్రీతిపాత్రంగా ఒక చిన్న లడ్డు దొరికితే చాలు, నీ ఇంటి దాకా దాన్ని ఎంత నోరూరిస్తున్నా కూడా తినకుండా ఇంటి దాకా తీసుకుని వెళ్ళి ఇంట్లో అందరికీ కొద్దిగా పంచిపెట్టి తినే మనం ఇట్లాంటి పామాయిల్తో తయారు చేసిన లడ్డులను 22 కోట్ల లడ్డులు, 1, 2, 3 కాదు, 22 కోట్ల లడ్లు, 60 లక్షల. వైసీపీ లీడర్ గడికోట శ్రీకాంత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వ్యాప్తంగా ర్యాలీలు తీయండి అని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చి బలవంతంగా తీయిస్తున్నారు. అవతల పార్టీ పైన ఉన్న ప్రతిపక్ష పార్టీ పైన బురజల్లేటువంటి కార్యక్రమంలో భాగంగా మళ్ళీ ప్రజల నుంచి వీళ్ళు ఆదరణ కోల్పోయారు, అవతల పార్టీకి ప్రజాదరణ పెరుగుతుంది అన్నటువంటి దురుద్దేశంతో మాట్లాడుతున్నారు. ఇది క్షమించరానటువంటి నేరం చంద్రబాబు నాయుడు గారు. అంత దిగజారకూడదు.
ఒక వ్యవస్థకు అధిపతి అయినటువంటి నువ్వు, ఒక వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తివి నువ్వు వాస్తవాలు మాట్లాడకపోగా అవతల పార్టీని కించపరచాలి, అవతల పార్టీని ప్రజల్లో చులకన చేయాలన్నటువంటి ఉద్దేశం ఎంచుకొని ఈ రకమైనటువంటి లేనటువంటి సృష్టించాలన్నటువంటిది నీకు ఒక వ్యవస్థ ఉంది, నేను ఏదన్నా క్యారీ చేస్తే అదంతా ఆ వ్యవస్థ చూసుకుంటుంది, నాకున్నటువంటి మీడియా వ్యవస్థ అన్నటువంటి గర్వంతో నువ్వు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు చాలా తప్పు. గౌరవం ఎటువంటి మీడియా సోదరులని కోరుకుంటున్నా, మీరు ఏ పక్షానైనా ఉండొచ్చు, మీకు ఏ పక్షానైనా ప్రేమ ఉండొచ్చు, ఒక పక్షాన్ని కొమ్ము కాస్తుండొచ్చు, కానీ ఇటువంటి విషయాలలో మనము అంతరాత్మకు సంబంధించి అన్నటువంటిది ఒకటి ఉంటుంది, దాన్ని అనుసరంగా మనం పనిచేయాలి. లేకపోతే ప్రస్తుతం దిగజారుతున్న పరిస్థితులను ఇంకా దిగజార్చేటువంటి స్థితికి తీసుకురాకండి. విధ్వంసం జరిగింది, గత ప్రభుత్వంలో విధ్వంసం జరిగిందని పదే పదే మాట్లాడుతున్నాం. శాంతి భద్రతలు గత ప్రభుత్వంలో లేవు అని మాట్లాడుతున్నాం. శాంతి భద్రతలు లేనిది ఎవరి ప్రభుత్వంలో? పార్టీలు చూడగాకండి, కులాలు చూడగాకండి, అందరికీ మంచి చేయండి అని చెప్పి ఒక నాయకుడు చెప్తే, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు రాజ్యాంగం ప్రకారం ప్రమాణ స్వీకారం చేసి అన్ని మర్చిపోయి వైసీపీ వాళ్ళకు ఏదైనా పథకాలు సాయం చేస్తే పాముకు పాలు పోసినట్టే అని మాట్లాడి నీ క్యాడర్ని రెచ్చగొట్టిన రోజే నువ్వు పాతాలోకానికి దిగజారావు అని చెప్పి మాకు ఆ రోజు అర్థమైంది. అలాగే కొనసాగించుకుంటూ పోతూ నువ్వు ఎన్నికల 2 రోజుల్లోనే ఒక మైనార్టీ వ్యక్తి రషీద్ అనేటువంటి వ్యక్తిని వినుగొండలో దారుణంగా అందరూ చూస్తుండగానే ఆ వేటుకొడవలతో కత్తులతో నరికినటువంటి విధానం బాధ కలిగింది. తర్వాత నీళ్ళు మార్పు వస్తుందని చేస్తే మార్పు రాకుండా దళితులని లేదు, మహిళల అత్యాచారాల దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఈ 18 నెలల్లో ఎంత దిగజార్చాలనో శాంతి భద్రతను దిగజార్చావు. ఇప్పటికీ పల్నాడు లాంటి ప్రాంతంలో కొన్ని వేల కుటుంబాలు వాళ్ళ సొంతింటికి చేరుకోలేని పరిస్థితి. సొంతింట్లో తన భార్యకు బాలేదని చూడటానికి వచ్చినట్టు దళితుణ్ణి దారుణంగా చంపినట్టు పరిస్థితి. అక్కడి నుంచి తీసుకుంటే అనేకమైన దాడులు, రాజకీయ నాయకులపైన దాడులు, కార్యకర్తల పైన దాడులు, కేవలం వైసీపీ అనే బ్రాండ్ వాళ్ళపైన దాడులు చేయడం, తప్పుడు కేసులు బనాయించడం, పోలీసుల సపోర్టుతో బెదిరించడం, ఇది రాజ్యాంగ స్ఫూర్తే? ఒక పక్కన శాంతి భద్రత విషయంలో ఎలా ఉన్నావు? విధ్వంస పాలన నీది అనేటువంటిది నిరూపణ స్పష్టంగా కనపడుతూ ఉంది. శాంతి భద్రతల విషయాలలో ఏ రకంగా మహిళలను ఎక్కడ చూసినా మానభంగాలు జరుగుతున్నాయి, పసి పిల్లలను కూడా తీసుకెళ్లి ఎంతటి దారుణాలకు పాల్పడుతున్నారో అనేక సంఘటనలు ఉన్నా దాని గురించి మాట్లాడట్లేదు. గత ప్రభుత్వంలో 30,000 మంది మహిళలు మిస్ అయ్యారనేటువంటిది కావాల్సికి స్ప్రెడ్ చేశావు. అవన్నీ లేవు అనే ఆధారాలు వచ్చినాక ఇప్పుడు మీ వైసీపీ లీడర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. డైరెక్షన్స్ ఇచ్చి బలవంతంగా తీయిస్తున్నారు. అవతల పార్టీ పైన ఉన్న ప్రతిపక్ష పార్టీ పైన బురజల్లేటువంటి కార్యక్రమంలో భాగంగా మళ్ళీ ప్రజల నుంచి వీళ్ళు ఆదరణ కోల్పోయారు, అవతల పార్టీకి ప్రజాదరణ పెరుగుతుంది అన్నటువంటి దురుద్దేశంతో మాట్లాడుతున్నారు. ఇది క్షమించరానటువంటి నేరం చంద్రబాబు నాయుడు గారు. అంత దిగజారకూడదు. ఒక వ్యవస్థకు అధిపతి అయినటువంటి నువ్వు, ఒక వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తివి నువ్వు వాస్తవాలు మాట్లాడకపోగా అవతల పార్టీని కించపరచాలి, అవతల పార్టీని ప్రజల్లో చులకన చేయాలన్నటువంటి ఉద్దేశం ఎంచుకొని ఈ రకమైనటువంటి లేనటువంటి సృష్టించాలన్నటువంటిది నీకు ఒక వ్యవస్థ ఉంది, నేను ఏదన్నా క్యారీ చేస్తే అదంతా ఆ వ్యవస్థ చూసుకుంటుంది, నాకున్నటువంటి మీడియా వ్యవస్థ అన్నటువంటి గర్వంతో నువ్వు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు చాలా తప్పు. గౌరవం ఎటువంటి మీడియా సోదరులని కోరుకుంటున్నా, మీరు ఏ పక్షానైనా ఉండొచ్చు, మీకు ఏ పక్షానైనా ప్రేమ ఉండొచ్చు, ఒక పక్షాన్ని కొమ్ము కాస్తుండొచ్చు, కానీ ఇటువంటి విషయాలలో మనము అంతరాత్మకు సంబంధించి అన్నటువంటిది ఒకటి ఉంటుంది, దాన్ని అనుసరంగా మనం పనిచేయాలి. లేకపోతే ప్రస్తుతం దిగజారుతున్న పరిస్థితులను ఇంకా దిగజార్చేటువంటి స్థితికి తీసుకురాకండి. విధ్వంసం జరిగింది, గత ప్రభుత్వంలో విధ్వంసం జరిగిందని పదే పదే మాట్లాడుతున్నాం. శాంతి భద్రతలు గత ప్రభుత్వంలో లేవు అని మాట్లాడుతున్నాం. శాంతి భద్రతలు లేనిది ఎవరి ప్రభుత్వంలో? పార్టీలు చూడగాకండి, కులాలు చూడగాకండి, అందరికీ మంచి చేయండి అని చెప్పి ఒక నాయకుడు చెప్తే, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు రాజ్యాంగం ప్రకారం ప్రమాణ స్వీకారం చేసి అన్ని మర్చిపోయి వైసీపీ వాళ్ళకు ఏదైనా పథకాలు సాయం చేస్తే పాముకు పాలు పోసినట్టే అని మాట్లాడి నీ క్యాడర్ని రెచ్చగొట్టిన రోజే నువ్వు
పాతాలోకానికి దిగజారావు అని చెప్పి మాకు ఆ రోజు అర్థమైంది. అలాగే కొనసాగించుకుంటూ పోతూ నువ్వు ఎన్నికలు 2 రోజుల్లోనే ఒక మైనార్టీ వ్యక్తి రషీద్ అనేటువంటి వ్యక్తిని వినుగొండలో దారుణంగా అందరూ చూస్తుండగానే ఆ వేటుకొడవలతో కత్తులతో నరికినటువంటి విధానం బాధ కలిగింది. తర్వాత నీళ్ళు మార్పు వస్తుందని చేస్తే మార్పు రాకుండా దళితులని లేదు, మహిళల అత్యాచారాల దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఈ 18 నెలల్లో ఎంత దిగజార్చాలనో శాంతి భద్రతను దిగజార్చావు. ఇప్పటికీ పల్నాడు లాంటి ప్రాంతంలో కొన్ని వేల కుటుంబాలు వాళ్ళ సొంతింటికి చేరుకోలేని పరిస్థితి. సొంతింట్లో తన భార్యకు బాలేదని చూడటానికి వచ్చినటువంటి దళితుల్ని దారుణంగా చంపినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి తీసుకుంటే అనేకమైన దాడులు, రాజకీయ నాయకులపైన దాడులు, కార్యకర్తల పైన దాడులు, కేవలం వైసీపీ అనే బ్రాండ్ వాళ్ళపైన దాడులు చేయడం, తప్పుడు కేసులు బనాయించడం, పోలీసుల సపోర్టుతో బెదిరించడం, ఇది రాజ్యాంగ స్ఫూర్తే? ఒక పక్కన శాంతి భద్రత విషయంలో అలా ఉన్నావు, విధ్వంస పాలన నీది అనేటువంటిది నిరూపణ స్పష్టంగా కనపడుతోంది. శాంతి భద్రతల విషయాలలో ఏ రకంగా మహిళలను ఎక్కడ చూసినా మానభంగాలు జరుగుతున్నాయి, పసి పిల్లలను కూడా తీసుకెళ్లి ఎందాంటి దారుణాలకు పాల్పడుతున్నారో అనేక సంఘటనలు ఉన్నా దాని గురించి మాట్లాడట్లేదు. గత ప్రభుత్వంలో 30 కులగణనలో బీజేపీ కుట్ర చేస్తుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రత్యేకించి గమనించాలి, ఓసీ బిడ్డలు కూడా మరీ ప్రత్యేకించి గమనించాలి. ఈ మీటింగ్ ఇవాళ పెట్టుకున్నామంటే మన దేశంలో ఉన్నటువంటి జనాభాను లెక్కించేటటువంటి సందర్భం వచ్చింది. మరి జనాభా లెక్క అనంటే ప్రతి ఒక్కరం కూడా అందులో ఉండాలనుకుంటాం. ఏ ఒక్కరం కూడా మన పేరు మిస్ అయితే అగౌరవంగా భావిస్తాం. మరి అటువంటి జనాభా లెక్కల ఎక్సర్సైజు ఈ దేశంలో చట్టం ప్రకారం 10 సంవత్సరాలకు ఒకసారి జరగాలి. 2011లో జరిగింది, తర్వాత 2021లో జరగాలి, కానీ జరగలేదు. లేట్ అయింది, కోవిడ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ముందుకు జరుపుకుంటూ పోయినరు. ఫైనలీ ఇప్పుడు జరుగుతున్నది. ఇప్పుడు జరిగే కన్నా ముందు మరి భారతీయ జనతా పార్టీ ఒక మాట ఇచ్చింది, అన్ని కులాలను మేము లెక్క పెడతామని చెప్పి. నేను చాలా సంతోషపడ్డా, ఎందుకంటే బీసీ వర్గాలతోని అదేవిధంగా ఎన్నో సర్టిఫికెట్లు రాని సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు. మా దగ్గరికి ఒక ప్రజాప్రతినిధులు వచ్చి మరి ఆ సర్టిఫికెట్లు రానటువంటి అనేక డిఎన్టీ కులాలు, ఎంబీసీ కులాలు, మరి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వస్తున్నటువంటి వాళ్ళకు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా సర్టిఫికెట్లు వస్తలేవు. అనేక మంది ఈ సమస్యలతోని మా దగ్గరకు వచ్చినటువంటి సందర్భాన్ని మరి నేనైతే ఒకటే సొల్యూషన్ అనుకున్నా, జనాభా గణన జరగాలి, అందులో కేటగిరీలు ఉండాలి, ఆ కేటగిరీలో సబ్ కేటగిరీలుగా కులాలు ఉండాలి. అంటే కేటగిరీస్ ఏమేమి ఉండాలి? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఈబీసీ అన్ని కేటగిరీలు ఉండి అందులో సబ్ క్యాస్ట్లు, కులాలు అన్ని మెన్షన్ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా రిప్రజెంటేషన్ వస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా ఈ దేశము, ఈ కేంద్ర ప్రభుత్వం గౌరవించినటువంటి భావన వస్తుంది. ఆ నమ్మకంతో ఉంటే మనం మరి సెన్సస్ జరుగుతుంది, కాస్ట్ సెన్సస్ జరుగుతుందని ఆ కాన్ఫిడెన్స్తో ఉంటుంది. కానీ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గెజెట్ వచ్చిందో దాన్ని తెలంగాణ జాగృతి నుండి మేము క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. పరిశీలించిన మీదట మాకు అర్థమైంది ఏంటంటే తీవ్రమైనటువంటి కుట్ర భారతీయ జనతా పార్టీ మరి చేస్తూ ఉన్నది. దేశ ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ ఉన్నది. ఎస్సీ ఎస్టీలనంటే వాళ్ళు రిమూవ్ చేయలేరు, ఎందుకంటే ఆనాడే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పెట్టించారు కాబట్టి ఆ రక్షణ కవచం ఉంది కాబట్టి వారిని టచ్ చేయలేరు. కానీ బీసీలైనా, ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఉన్నటువంటి ఇతరులైనా కూడా మరి ఆ రక్షణ కోల్పోయినారు. ఏం వాగ్దానం చేసింది భారతీయ జనతా పార్టీ? కుల గణన చేస్తామన్నది. ఇవాళ ఏమిచ్చిండ్రు గెజెట్లో? ఎస్సీ, ఎస్టీ అండ్ అదర్స్. అదర్స్ అంటే ఏ కమ్యూనిటీ? ఎన్ని కులాలు ఉన్నాయి ఈ దేశంలో? 4000 పైచిలకు కులాలు ఉన్నాయి ఈ దేశంలో. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులం ఉంటుంది, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన పేరు ఉంటుంది. అంటే అన్ని కులాలు కలిపి నువ్వు లెక్క పెడితే ఆ లెక్కలు ఎప్పుడు తేలాలి? ఒక జోక్ ఉంటుంది, ఒక ఆయన ఉంటాడట, ఒక ఆయన పాపం పోతుంటే తవ్వంట అనుకోకుండా ఒక దీపం దొరికితే ఆ దీపాన్ని ఇట్లా అంటాడు. అనగానే ఒక జీని వస్తుంది అందులో భూతం. ఆ భూతం ఏంటిదంటే పని భూతం అన్నట్టు. ఆ పని భూతం ఆయన ఎంట పడుతుంటుంది, నాకు పని చెప్పు, నాకు పని చెప్పు, నాకు పని చెప్పు అని. అంటే ఆయన ఏం చేస్తాడంటే ఇక పోయి ఆకాశంలో సుక్కలు లెక్క పెట్టరాపో అంటాడు. పోతుంది 1 మినిట్లో మళ్ళీ వెనకకు వస్తుంది, నాకు పని చెప్పు మళ్ళీ అంటాడు. అంటే సముద్రంలో నీళ్ళు ఎన్నున్నాయో లెక్క పెట్టరాపో, పోయి మొత్తం లెక్క పెట్టి వచ్చి చెప్తాడు. ఇసుక ఎంత ఉందో లెక్క పెట్టరాపో భూమి మీద అంటాడు, మొత్తం లెక్క పెట్టి చెప్తుంది. ఇక నాకు అర్థం కాదు ఏం చేయాలరా నాయన, దీని పనిభూతం నా ఎంట పడ్డదని. అనగానే ఇట్లనే పోతుంటే
మా కాచం సత్యనారాయణ లాంటి ఒక మంచి మిత్రుడు దొరుకుతాడు. అన్న దీన్ని ఏం చేయాలన్న, ఏదన్నా పని చెప్పు దీనికి అని అంటే, అన్న హుషారు బాగా ఐడియాలు ఉంటాయి, ఓ పని చెప్తాడు. ఏందంటే మంచి పొడవు తాటి చెట్టు చూపించి, ఇగో ఈ చెట్టు ఎక్కు మళ్ళీ దిగు, నీకు ఇదే పని అంట. అంటే ఎక్కుడు దిగుడు అదే పని అన్నట్టు ఆ భూతం అక్కడనే, పని భూతం అక్కడనే శాశ్వతంగా ఉండిపోతుంది. ఇవాళ జనగణన కూడా అట్లనే చేస్తున్నారు. 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తప్పు చేసిందో, ఆనాడు 4500 కోట్లు ఖర్చు పెట్టి కులగణన చేస్తామని ఏదైతే చెప్పినరో, చేయకుండా మోసం చేసిరో, అచ్చంగా అదే పద్ధతిలో ఇవాళ 11,000 కోట్లు ఖర్చు పెట్టి భారతీయ జనతా పార్టీ కూడా అదే పని చేస్తుంది. అంటే ఏందన్నట్టు ఆ భూతం లెక్క కులాల పేర్లు రాసుకుంటూనే ఉండుర్రి, లెక్క పెడితేనే ఉండుర్రి, ఎవ్వరికి సర్టిఫికెట్ రాదు, ఎవ్వరికి రిజర్వేషన్ రాదు. ఐఎమ్ ఆస్కింగ్ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్, వీ వాంట్ టు బి రికగ్నైజ్డ్ ఫస్ట్ రికగ్నిషన్ దెన్ రిజర్వేషన్. ఇఫ్ యు ఆర్ నాట్ రికగ్నైజ్డ్ ఇన్ దిస్ కంట్రీ, if you cannot count me in as a part of the citizens of this country, how will you give me any recognition? How will you give me any reservation? నాకు వచ్చే బెనిఫిట్స్ తర్వాత ముందు నన్ను గుర్తించు, నన్ను లెక్కబెట్టు. నువ్వు నన్ను లెక్కనే పెడతలేవంటే నేనంటే నీకు లెక్కలేనట్టే కదా. ఈ విషయం ఇవాళ ప్రతి ఒక్క కమ్యూనిటీ వాళ్ళం ఆలోచించుకోవాలి. అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అందరం కూడా ఆలోచించుకోవాలి. ఎందుకు లెక్క బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలపై ఆయన మండిపడ్డారు. విజ్ఞానికి తెలియకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో ఇవాళ ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి, ప్రజల్ని సమస్యల నుంచి పక్కదారి పట్టించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మేము చాలా సందర్భాలు అడుగుతా ఉన్నాం, మా నాయకులు చాలా స్పష్టంగా విచారణకు పోయినటువంటి వాళ్ళు కావచ్చు, పోనటువంటి వాళ్ళం మాలాంటి వాళ్ళమంతా కూడా చాలా స్పష్టంగా ఒక మాట అడుగుతా ఉన్నాం. 2 సంవత్సరాలుగా మీరు చేస్తున్నటువంటి విచారణ అసలు ఏ దశలో ఉందో కూడా తెలియదు. పంజగుట్ట వేదికగా దాదాపు 350 మంది సాక్షులను విచారిస్తే ఒక్కరూ బయటికి రాలేదు. అదే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసు సుప్రీంకోర్టులో క్వాష్ అయితే ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తమ సొంత ఖర్చులతోటి, ఆ సొంత ఖర్చులతోటి సుప్రీంకోర్టులో కూడా డబ్బు వెచ్చించినా కానీ సుప్రీంకోర్టు క్వాష్ చేస్తే ఒక రాక్షసానందం, ఒక శునకానందం, దాని కొనసాగింపుగా మళ్ళీ హరీష్ రావు గారిని కూడా ఈ కేసులోకి మళ్ళీ తీసుకొచ్చి వారిని కూడా విచారించడం జరిగింది. ఒకవైపు మా పార్టీ ప్రెసిడెంట్ గారి మీద అనవసరమైనటువంటి ఒక్కరోజు కాదు, దాదాపు 2023 డిసెంబర్ నెల నుండి మొదలుకొని ఈ రోజు వరకు 24 నెలలుగా ఇష్టం వచ్చిన ఆరోపణలు చేసినా, ఇష్టం వచ్చిన లీకులు చేసినా, ఒక్కదానికి ఆధారం లేకపోయినా మేము నికార్స్గా నిలబడి నిబద్ధతతోటి ఒక ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల ముందు నిలబడి ఉంటే తట్టుకోలేక ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముందు నుంచి కూడా ఒక మాట చెప్తా ఉన్నాం, మేము విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో జరుగుతున్న పరిణామం ఏందో విచారణకు వచ్చినటువంటి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఒక టైంపాస్ వ్యవహారం జరుగుతూ ఉన్నది సిట్ ఆఫీస్లో అని హరీష్ రావు గారు చెప్పినారు చాలా స్పష్టంగా. అడిగిందే అడిగి 10 సార్లు అడిగి ఉన్నటువంటి వ్యక్తిని ఇరిటేట్ చేయడం తప్ప సిట్ అధికారులు ఏం చేయడం లేదు అనేటువంటిది నిజమే. మీరు వేసినటువంటి సిట్లో ఏదన్నా నిజం ఉంటే, ఆ విచారణలో నిజాయితీ ఉంటే ఎందుకు 2 సంవత్సరాల నుంచి ఒక్క విషయాన్ని ఎవరైనా నాయకుడు, విచారణకు పోయినటువంటి నాయకుడా, అధికార అడ్మిట్ అయినటువంటి విషయాన్ని ఒక్కరు అధికారికంగా ఎందుకు బయటపెట్టారో చెప్పమని డిమాండ్ చేసినాం మేము. ఏమి లేదు కాబట్టి ఇవాళ చెప్పడానికి జంకుతా ఉన్నారు, భయపడతా ఉన్నారు. సాక్షాత్తు తెలంగాణ తెచ్చినటువంటి, ఇవాళ తెలంగాణ జాతిపితగా ఉన్నటువంటి కేసీఆర్ గారికే సిట్టు నోటీసులు ఇచ్చి ఒక రాక్షసానందం పొందాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ఈ వేదిక ద్వారా సూటికి ఒక మాట చెప్పదలుచుకున్నాం, అడగదలుచుకున్నాం. ఇవాళ సిట్టు విచారణకు రావాలని, హాజరు అవ్వాలని అధికారులు వచ్చి సరిగ్గా 1:15 నందీనగర్లోని కేసీఆర్ గారి ఇంటికి వచ్చి కేసీఆర్ గారి పిఏకు నోటీసులు ఇచ్చినారు. అంతకంటే ముందే కరెక్ట్గా 12 గంటలకు, నేను ఇక్కడ ఇవాళ హైలైట్ చేసినట్టుగా 12 గంటలకే ఏ రకంగా మీడియాకు ఈ వార్త లీక్ అవుతుందో
ఇవాళ చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, సిట్ అధికారులది. మీకు నిజాయితీ ఉంటే మీరు విచారిస్తున్నటువంటి విచారణ నిజాయితీగానే కొనసాగినట్లయితే 12 గంటలకు మీడియాకి ఎందుకు లీక్ అవుతుంది? 12 గంటలకే ఇది ఎందుకు సర్క్యులేట్ అయింది? 12 గంటలకే పబ్లిక్ డొమైన్ లో ఏ రకంగా ఉన్నది? ఎవరైనా విచారణకు హాజరు కావాలని పోలీస్ అధికారి చెప్తే నోటీసులు అందుకున్నటువంటి వ్యక్తి ప్రజలకు చెప్తే గాని, మీడియాకు చెప్తే గాని తెలవాల్సినటువంటి విషయం, విచారణ రావాలని, హాజరు కావాలని నందీనగర్ ఇంటికి చేరుకోక ముందుకే 12 గంటలకే ఏ రకంగా ఇవాళ మీడియాకు చేరింది, పబ్లిక్ డొమైన్ ఉందో ఇవాళ సమాధానం చెప్పాలి. దీంట్లోనే కనిపిస్తా ఉంది వీళ్ళ నిజాయితీ, దీంట్లోనే కనిపిస్తా ఉంది వాళ్ళ కుట్ర, దీంట్లోనే కనిపిస్తా ఉంది వాళ్ళ యొక్క అభద్రత. ఏమీ లేదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమైన తర్వాత ఏదో ఒక రకంగా బురదజల అనేటువంటి ఒక కుట్ర చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆకాశం ఎత్తైనటువంటి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి తద్వారా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మాట్లాడిన కొన్ని అంశాలు మనం ఒకసారి చూస్తే మనకు ఒక ప్యాటర్న్ అర్థమవుతుంది. రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఒక వాళ్ళ ఆలోచన విధానాలు, మనకు వాళ్ళు తీసుకున్నటువంటి ఒక నిర్ణయాలు, విధి విధానాలు మనకు అర్థమవుతుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఈ గొర్రెల పెంపకాల్లో చాలా వరకు ఒక స్కామ్ జరిగిందని చెప్పి చాలా వరకు మనం చూసాము. అది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా అది కొనసాగుతుంది, దాని మీద ఎంక్వైరీ లేదు, వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రాకముందు బీఆర్ఎస్ పార్టీ సింగరేణి ద్వారా ఆ నైనీ కోర్ బ్లాక్లో ఉన్నటువంటి ఒక ఏదైతే వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారో సేమ్ మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ కూడా కొనసాగిస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా మార్పు లేదు. కాకపోతే అయితే కాంట్రాక్టర్లు మారుతూ ఉన్నారు, ఇక మంత్రివర్గాలు మారుతూ ఉన్నాయి, దాంట్లో వచ్చే కిక్ బ్యాక్స్, వచ్చే కమిషన్లు పెరుగుతూ ఉన్నాయి. ఇది ఒకవైపు అయితే మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్లో ఇంతవరకు 2 సంవత్సరాలు అయిపోయింది. ఆ ఫోన్ ట్యాపింగ్లో నోటీసులు తప్ప ఎంత యాక్షన్ లేదు. ఏం చేస్తున్నారు? నోటీసులు ఇస్తూనే ఉన్నారు, పబ్లిసిటీ వస్తున్నది, ఏదో మాట్లాడతాం, చేస్తారు, పోతారు. ఇద్దరు దోస్తులు కాబట్టి ఏదో చేస్తున్నారు, అంతా కొనసాగుతున్నది విషయాలు చెప్తా ఉన్నాను. నిన్న లిక్కర్ పాలసీ మీద చెప్పారు. లిక్కర్ పాలసీ మీద అయ్యో బాబు మేమేమీ ఎవరికి ఇవ్వలేదు, మీకు ఎట్లా తెలిసింది? మీరు పెట్టిన బ్రీవింగ్ ఆ రూల్స్, ఆ రెగ్యులేషన్స్ మేము అదే కంటిన్యూ చేస్తున్నాం, మేము ఎక్కడ కొత్త వాళ్ళకి ఇవ్వలేదు, మీరు ఇచ్చినవే మీ అదే జియోలు, అదే పాలసీలు మేము ముందుకు తీసుకోబోతుందని చెప్పారు. ఈ రకమైనటువంటి ఈ 2 ప్రభుత్వాలు కూడా, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, నేను తెలంగాణ ప్రజలను అడుగుతా ఉన్నాను, మీరు గమనిస్తున్నారా వీళ్ళిద్దరి మా సమానత్వం? వారిద్దరూ ఒకే రకంగా పోతా ఉన్నారు. ఈయన ధరణి పెట్టారు, వీళ్ళు భూభారతి పెట్టారు. దాంట్లో స్కాము, దీంట్లో స్కాము. అసలు 2 సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక మాట అన్నాడు, మేము రాగానే 100 రోజుల్లోనే ఇవన్నీ బయటికి తీస్తాం, తోగుతాం, కేసీఆర్ గారికి మేము జైల్లో ఒక డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం, ఇప్పుడు కట్టండి ఇందిరమ్మ ఇల్లు. ఆ డబుల్ బెడ్రూమ్ మీద కాదు కదా స్కీము, ఇందిరమ్మ ఇల్లు కట్టండి. నోటీసులు ఇవ్వగానే ఇందిరమ్మ ఇల్లు అయితే అండి ఎట్లా? వీళ్ళు 2 పార్టీలు కూడా ఏ విధంగా తెలంగాణ ప్రజలతో ఆడుకుంటున్నారు? దే ఆర్ ఫూలింగ్ తెలంగాణ పీపుల్. ఈ రకమైనటువంటి పాలసీస్ ఏతున్నాయో గత బీఆర్ఎస్ ప్రభుత్వము, ఈ ప్రభుత్వము వాళ్ళు చెప్తా ఉన్నారు, ఒక 10 ఏళ్లలో 5 లక్షల కోట్లు అప్పు చేస్తే వీళ్ళు 2 ఏళ్లలో 2 లక్షల కోట్లు అప్పు చేశారని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు మాకు అప్పులు, వాళ్ళు ఏం ఉంచలేదు కాబట్టి మేము అప్పులు చేయాల్సి వచ్చిందని వీళ్ళు అంటారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీ సిట్టులు పిట్టులు, ఈ సిట్టులో ఎప్పుడు సిట్టింగ్ ఉంటుంది, దాని స్టాండింగ్ ఉండదు, పని ఉండదు వాళ్ళకు. కాబట్టి ఈ సిట్ పనికి రాదు. మీరు కాళేశ్వరంలో కూడా మొత్తం ఇయ్యలే, సిబిఐకు ఏదో ఒక భాగం ఇచ్చేసి చూడమని చెప్పేసి చేతులు దులుపుకుంటున్నారు. మీ గురువు గారిని రక్షించుకోవాలి కదా.
రేవంత్ రెడ్డి గారు ఆ మధ్య నోటుకు ఓటు కేసులో ఇరుక్కున్నారు. ఈ నోటుకు ఓటు కేసు ఏమైంది అడుగుతా ఉన్నాను నేను. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈయన కాపాడింది కాబట్టి ఈయన కాపాడినందుకు ఇప్పుడు ఆయన కాపాడుతున్నాడు. ఇది స్పష్టంగా ఉన్నది. క్విట్ ప్రో క్యో, ఇది అసలు వాళ్ళ ఇద్దరి మధ్య క్విట్ ప్రో క్యో. ఇవన్నీ తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం, అదాపు టీఆర్ఎస్ పేరుండే, ఆ ప్రభుత్వం నిర్ణయాలు, ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు, ఆ ప్రభుత్వంలో వచ్చినటువంటి ఎలిగేషన్స్ ఇప్పుడు కూడా కాంగ్రెస్ సమయంలో అది కొనసాగుతున్నాయి. అదే పాలసీ నేను చెప్పని కాదు, వాళ్ళే చెప్తున్నారు. మీ పాలసీని అమలుపరుస్తున్నాం అని చెప్పేసి మీరు ఇచ్చిన కాంట్రాక్ట్ ఏమి ఇస్తున్నాం, కాంట్రాక్టర్స్ సేమే, వీళ్ళ ఒక ఉద్దేశం కూడా ఒకటే. అందుకే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. గత 12 సంవత్సరాలు అంటే 2014 నుంచి ఏ రోజైతే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో తెలంగాణ రాగానే అప్పటి నుంచి ఇప్పటిదాకా అప్పటి ప్రభుత్వ నిర్ణయాలు, ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాలు, ఈ యొక్క పాలసీస్ మీద, నిర్ణయాల మీద, నేను చెప్పినటువంటి అంశాలన్నిటి మీద కూడా, అది కోల్ కావచ్చు, సింగరేణి కావచ్చు, ఇటు గొర్రెల పెంపకాలు కావచ్చు, కాంట్రాక్టర్స్ విషయం కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, వీటన్నిటి మీద ఈ అన్నిటి మీద రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ సిట్టింగ్ జడ్జితోని ఈ రెండు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల మీద ప్రోబ్ చేయాల్సిన అవసరం ఉంది, దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈ దర్యాప్తు కూడా హైకోర్టు సిట్టింగ్ జడ్జి యొక్క పర్యవేక్షణలో జరగాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా జరగాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా ఒకరు బీజేపీ లేనేలేదు అంటారు, ఒకరు బీజేపీ మత పార్టీ అని ఒకరు అంటారు. మళ్ళీ లేనేలేని మా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మమ్మల్ని లేకుండా చేయాలని చెప్పి ఒకరు నోటీస్ ఇప్పించుకొని మీడియాలో రావాలంతే, ఇక బీజేపీ కనబడుతుంది. ఇది వాళ్ళ ప్లాను. వీళ్ళిద్దరు కూడా బీజేపీ ఎక్కడ మా స్పేస్ తీసుకుంటున్నది, ప్రజల్లో బీజేపీ పెరిగింది, యువత, మహిళలు వీళ్ళందరూ కూడా ఈరోజు బీజేపీ వైపు వస్తూ ఉన్నారు, బీజేపీని ఆదరిస్తూ ఉన్నారు. మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా బీజేపీ బ్రహ్మాండమైనటువంటి ఒక పెర్ఫార్మెన్స్ ఉన్నది. ఎక్కడ 163, ఎక్కడ 800 నుంచి 1000 దాకా వచ్చినటువంటి ఒక బీజేపీ 10,000 వార్డు మెంబర్లు, 1200. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. వైసీపీ లీడర్ గడికోట శ్రీకాంత్ మీడియా సమావేశం, టీడీపీ నేతలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.